రైల్వే జోన్ అంశం కాకరేపుతోంది. వాస్తవంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించి ఆలస్యమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటన చేసింది. పార్లమెంట్లో స్వయంగా పీయూష్ గోయల్ ప్రకటన చేశారు. రైల్వే జోన్ అంశం మేము పరిగణలోకి తీసుకున్నాం, జోన్ ఏర్పాటు చేస్తున్నాం, దీనికి సంబంధించి ఈసారి బడ్జెట్లో 40 లక్షలు కూడా కేటాయించారు. కానీ సడన్గా నిన్న రైల్వే మంత్రి మాట్లాడుతూ ఇప్పటికి దేశంలో 17 జోన్లు మాత్రమే ఉన్నాయి, కొత్తగా జోన్లు ఏర్పాటు చేసే అవకాశం లేదు అంటూ మాట్లాడారు. అంటే కేంద్ర మంత్రులు, ఒక రైల్వే మంత్రి ఏమో గతంలో ఉన్న రైల్వే మంత్రి రైల్వే జోన్ మొదలు పెట్టామన్నారు, బడ్జెట్ కేటాయింపులు అన్నారు. ఇప్పుడు రైల్వే మంత్రి ఆ అంశం లేదు అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కి పదే పదే ఎందుకు ఇలా అన్యాయం జరుగుతుంది? ప్రత్యేక హోదా అలాగే అన్నారు, ముగిసిన అధ్యాయం అన్నారు, రైల్వే జోన్ ముగిసిన అధ్యాయం అంటున్నారు. కానీ ప్రత్యేక హోదా ముగిలేదు, అధ్యాయం కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలకి. అది కూడా పార్లమెంట్లో కేంద్ర మంత్రే చెప్పారు, ఇప్పుడు కూడా స్టిల్ స్పెషల్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న రాష్ట్రాలు సో అండ్ సో బ్లా బ్లా బ్లా. మళ్ళీ అదే కేంద్రం. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు గట్టిగా నిలదీయడం లేదు? గతంలో 25 మంది ఎంపీలను ఇస్తే మెడలు వంచి తెస్తామన్నారు, స్టేటస్ తేలేదు. రైల్వే జోన్ కూడా రావడం లేదు. ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. దుగ్గరాజపట్నం పోర్టు ఊసేలేదు. కడప స్టీల్ ప్లాంట్ దేవుడెరుగు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. ఎందుకు ఇలా అన్యాయం జరుగుతున్నా అడగడం లేదు. కుడి ఎడమల దగా జరుగుతోందా? ఇది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సిపిఐ ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేయాలని పిలిపించింది. రైల్వే జోన్ అంశానికి సంబంధించి ఈరోజు కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. విశాఖలో ఢిల్లీ వెళ్ళి 2 రోజుల పాటు ఆందోళన చేయాలని కూడా సిపిఐ పిలిపించింది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ నాయకురాలు గ్రీష్మ ఉన్నారు, జేవి సత్యనారాయణమూర్తి గారు సిపిఐ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ ఓబీసీ సెల్ సెక్రటరీ డాక్టర్ పార్థసారథి. అందరికీ నమస్కారం. ముందుగా సత్యనారాయణమూర్తి గారు, ఏంటి మరో షాక్ మీద షాక్? మూర్తి గారు, ఛానల్లో ఉన్నటువంటి మిగతా అందరికీ నమస్కారం. ఈ రోజుని బీజేపీ ప్రభుత్వం తన యొక్క వైఖరిని మరొకసారి స్పష్టం చేసింది, ప్రత్యేకించి మన రాష్ట్రం పట్ల. ఈ రాష్ట్రంలో వాళ్ళు నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయ్యేటప్పటికి ఇక్కడ తెలుగుదేశంతో సర్దుబాటు చేసుకొని పోటీ చేశారు. నన్ను పెద్దన్నలాగా ఆశీర్వదించండి, నేను మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తానని చెప్పని తిరుపతిలోనే ప్రధానమంత్రిగా అవ్వబోయే ముందు ఆయన నరేంద్ర మోడీ గారు ఇక్కడ మాట్లాడారు. అలాగే పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారి పార్లమెంట్లో అడుగు పెట్టేటప్పుడు పార్లమెంటు ద్వారానికి నమస్కారం పెట్టి ఆయన లోపలికి అడుగు పెట్టారు. చట్టసభ మీద ఎంత గౌరవం ఉందా ఈయన ఖచ్చితంగా మంచి చేస్తాడని చెప్పని ప్రజలందరూ భావించారు. కానీ దానికి భిన్నంగా చట్టంలో పార్లమెంట్ అంతకు ముందు బీజేపీ యొక్క మద్దతుతోని చట్టం చేయబడింది, రాష్ట్ర విభజన చట్టం. అందులోని ఒక రైల్వే జోనే కాదు, పోలవరం ప్రాజెక్టు ఉంది, రైల్వే జోన్ ఉంది, వెనుకబడిన ప్రాంతాలు ఇటు ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, దానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పని, దాంతోపాటు వివిధ విద్యా సంస్థలు, కేంద్రీయ విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఉంది. అలాగే మనకి లోటు బడ్జెట్కి సంబంధించి బడ్జెటరీ సపోర్ట్, ఇవన్నీ ఏమి చేశారంటే ఏదో కంటి తుడుపుగా ప్రత్యేక హోదా ఎగిరిపోయింది గాలికి. ప్రత్యేక హోదా చట్టంలో లేకపోయినా హామీ ఇచ్చారు. ఆనాటి ప్రధానమంత్రి పార్లమెంట్లోనే హామీ ఇచ్చారు, ప్రకటన చేశారు. ఆ ప్రకటన గాలికి వదిలేశారు. ఈరోజు చట్టంలో ఉన్నటువంటి ఏవి అమలు జరిపారు? పోలవరం ప్రాజెక్టు నిధులు లేవు. రైల్వే జోన్ అన్నది నిన్న మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం చూస్తే ఈ విశాఖ రైల్వే జోన్ కూడా గాలికి ఎగిరిపోయినట్టే కనిపిస్తాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పని చట్టంలో చేర్చిన తర్వాత దాని మీద 4 సంవత్సరాలు 10 నెలలు పట్టింది బీజేపీ ప్రభుత్వం నిర్ణయం చేయడానికి. 2019 ఫిబ్రవరిలో ప్రకటన చేశారు రైల్వే మంత్రి గారు, విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పని. అందులో దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో, ఆ రాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి 3 డివిజన్లు, గుంతకల్లు, గుంటూరు, విజయవాడతో పాటు విశాఖపట్నం డివిజన్ని తీసేశారు.
తీసేసి రాయగడ కొత్త డివిజన్ ఏర్పాటు చేసి మిగతా భాగాన్ని వాల్టర్ డివిజన్ లో ఉన్న మిగతా భాగాన్ని ఇందులో విజయవాడ డివిజన్ లో కలిపేసి విశాఖపట్నం హెడ్ క్వార్టర్ గా జోనల్ హెడ్ క్వార్టర్ గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పని ప్రకటన చేసి దానికి అనుగుణంగా ఒక ఓఎస్డీని అపాయింట్ చేశారు. ఓఎస్డీ తన నివేదికను ఇచ్చేసి 18 నెలలు పైన అయిపోయినా ఈ రోజుకి ఆ నివేదిక అతిగతి లేదు. ఏమైనా అంటే బీజేపీ నాయకులు ఏమంటారు, కోవిడ్ అడ్డం వచ్చిందంట. కోవిడ్ అడ్డం వస్తే మరి కోవిడ్ కాలంలోనే ఎన్ని చట్టాలు చేశారండి? 3 లేబర్ కోర్టులు చేశారు, అలాగే 3 వ్యవసాయ చట్టాలు చేశారు. దాని మీద రైతాంగం అంతా పెద్ద పోరాటం చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి ఆ చట్టాలు వెనక్కి తీసుకునేటట్టు చేశారు. అటువంటి చట్టాలు చేయడానికి కోవిడ్ అడ్డం రాలే. ఇక్కడ డిపిఆర్ ఇస్తే డిపిఆర్ ని పరిశీలన చేసి దాని మీద మీరు కట్ ఆఫ్ డేట్ పెట్టి ఫలానా రోజు నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనిచేస్తుందని చెప్పని ప్రకటన చేయడానికి మీకు కోవిడ్ అడ్డం వచ్చిందా? ఇప్పుడు ఆ పేరు చెప్పారు. ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో మీరు చెప్పింది ఏంటి? పార్లమెంట్ లో చెప్పిందేమో వాళ్ళు మేము రైల్వే కొత్తగా ఇప్పుడు 17 జోన్లు ఉన్నాయి, ఈ 17 జోన్ల కన్నా 18వ జోన్ ఏది పెట్టే ప్రసక్తే లేదని చెప్పి అనేది మాట్లాడారు. అంటే విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ 18వ అవుద్ది, అయ్యేటటువంటి జోన్ లేదని చెప్పని పార్లమెంట్ లో మీరు చెప్తే ఈ రోజు ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు ఒకళ్ళేమో మరింతగా నిన్న మంత్రి గారు చెప్పిన దాని మీద స్పష్టత కావాలి, స్పష్టత లేదు మాకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ మీద అని చెప్పని ఒక పార్లమెంటు సభ్యులు ఒకే పార్టీకి చెందిన ఆయన మాట్లాడితే ఇంకో పార్లమెంటు సభ్యురాలు ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పింది. ధన్యవాదాలు ఎందుకు తెలియజేయాలో మాకు అర్థం కాదు. అంటే మన నుంచి ఎన్నికైనటువంటి మన ప్రజాప్రతినిధులకే సరైనటువంటి అవగాహన లేదు. దీని వలనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మన రాష్ట్ర ప్రయోజనాలతో ఆట ఆడుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఘర్షణ పడతా ఉంటే చోద్యం చూస్తున్నట్టు చూస్తూ తను ఈ రాష్ట్రానికి చేయాల్సింది ఏదీ చేయకుండా మీరు తనువు జావండి అని చెప్పని ఆ పద్ధతిలో వ్యవహరించినటువంటి స్థితిలో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంది. అందుకని ఇప్పటికైనా ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత ఉందని చెప్పని అనుకుంటే అధికార పక్షం తక్షణమే తన 22 మంది పార్లమెంటు సభ్యులు పార్లమెంట్ లో ఈ అంశం మీద ఘర్షణకి దిగాలి, ఆందోళన చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళ పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలని చెప్పని ఆయన ప్లే కార్డుని ప్రదర్శించారు. అంత ధైర్యం ఉన్న వ్యక్తి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పార్లమెంటు సభ్యులకి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చి మీరు పోయి విశాఖ కేంద్రంగా రైల్వే జోను ఇస్తారా లేదా అని చెప్పని గట్టిగా వెల్లో కూర్చొని పోరాటం చేయమని చెప్పని చెప్పాలి కదా. అటువంటిది ఏమీ చెప్పరు. ఆయనకి అఖిల పక్షాన్ని వేయడము రాదు. అఖిల పక్షాన్ని వేసి అఖిల పక్షాన్ని ఆయన నాయకత్వంలో ఢిల్లీకి తీసుకొని పొండి మన రాష్ట్రానికి రావాల్సినవి అన్ని మనం సాధించుకుందామని అంటే దాని మీద కిమ్ అనకుండా ఉంటారు. ఉలుకోకూడదు, పలుకోకూడదు. పోనీ మీరు చేయండి పోరాటం. మీరు అక్కడ పోరాటం చేస్తే మీకు మద్దతుగా మేము ఇక్కడ పోరాటం చేస్తాం. ఇక్కడ ప్రజా ఉద్యమాన్ని బలంగా నిర్మిస్తాం. ఈ ప్రజా ఉద్యమం మీరు చేసే పార్లమెంట్ లో చేసే పోరాటానికి మద్దతుగా ఉంటుంది. తద్వారా ఈ రాష్ట్రానికి రావాల్సిన రైల్వే జోన్ తో పాటు విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని సాధించుకోవడానికి అందరం కలిపి కృషి చేద్దాం. ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగానైనా సహకరించుకుందాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పారంటే మన ముఖ్యమంత్రి గారికి ఆ దృక్పథం కూడా లేకుండా పోయింది. దీనివల్లనే బీజేపీ మన ప్రయోజనాలు గాలికి వదిలేసి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నట్టు చూస్తా ఉంది. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒకటి ప్రైవేటు వ్యక్తులకి అమ్మేస్తా ఉన్నారు. ఈరోజు విశాఖ స్టీల్ పరిస్థితి ఏంటంటే అంత ఇప్పటికే ఇన్నిసార్లు స్పష్టం చేసినా 300 రోజుల నుంచి కూడా ఉద్యమం నడుస్తా ఉంది. ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తాము అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, రాష్ట్రంలో అధికార పార్టీ చెప్తా ఉంది. మరి దానికి తగినట్టు ప్రశ్నలు వేస్తున్నారు తప్ప అక్కడ పోరాటం చేయడానికి ఏంటి మీకు అడ్డొచ్చిందని చెప్పని ఈరోజు ప్రశ్నిస్తా ఉంది. సార్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈరోజు లోక్సభలో మాట్లాడారు. ఒకసారి విందాం ఆయన ఏమన్నారు. Speaker sir, for giving me the opportunity to speak in 0 hour regarding a very important issue of the state of Andhra Pradesh, sir. This is regarding the creation of new railway zone. In February 2019, the central government has promised to create a new railway zone under the name of South Coast Railway Zone for the state of Andhra Pradesh, sir. It has been already around the time of 3 years. But what is to be noted here, sir,
recently I have asked a question towards the Railway Ministry and they have replied how much budget was allocated in the year 21-22 for the creation of railway zone. It is mere 40 lakhs, sir. This is not just a lack of commitment from the central government towards the creation of zone. It is pure insult to the state of Andhra Pradesh. 40 lakhs, it's not just a building that we are talking about, but this is regarding the creation of new railway zone. On top of this, yesterday another question has been answered by the railway department. In that question, there was a part where it says what are the existing railway zones in the country. The South Coast zone has not been mentioned. And in that only another part is there where they have requested, where they have asked, sir, 1 minute I am complete, 1 minute I will complete, sir. They have also requested that are there any new railway zones that are created? South Coast has not been mentioned. So it is not in the existent, it is not in the created list of railway zones. So we want to demand the central government, what is the clarity on this issue, sir? Is it being created or not? How much budget has been allocated? On behalf of the people of Andhra Pradesh, especially people of Uttarandhra, we demand the central government that the creation of railway zone and the operation should start immediately. On top of that, railway recruitment board also should be conducted in Visakhapatnam, and seven stations from Khurda Road division should be added to the South Coast, sir. They are of the names of Palasa, Mandasa, Sunnadevi, Baruwa, Sompeta, Jadapudi and Ichapuram. These 7 stations from Khurda Road division should be included in the South Coast railway zone. Operation should be started immediately. There shouldn't be any double talk on this issue, sir. సో ఉత్తరాంధ్ర రైల్వే జోన్ త్రిశంకు స్వర్గంలో ఉందా? కేంద్ర మంత్రి గతంలో ప్రకటించారు సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు చేస్తున్నామని. ఓఎస్డీని కూడా నియమించారు. ఓఎస్డీ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఏ స్టేషన్లు, ఏ రైల్వే స్టేషన్లు, ఏ డివిజన్లు దాంట్లో యాడ్ చేయాలి, ఏ డీలింగ్ చేయాలి అని వర్క్ స్టార్ట్ చేసామన్నారు. నిన్నగాక మొన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగితే బడ్జెట్లో కేటాయించే 40 లక్షలు అన్నారు. లేని జోన్కి బడ్జెట్లో ఎలా కేటాయిస్తారు? బడ్జెట్ ఎలకేషన్ ఉంది అంటే, బడ్జెట్ అప్రోప్రియేషన్ ఉంది అంటే జోన్ ఉన్నట్టు కదా. మరి నిన్న మంత్రి ఏమంటాడు? జోన్ లేదంటారు. ఏంటి అన్యాయం? 22 మంది పార్లమెంట్ సభ్యులు అధికార పార్టీకి ఉన్నారు, 3 ప్రతిపక్షానికి ఉన్నారు. మరి ఎంత గోల్ చేయాలి? ఇక్కడ వరి గురించి ఎంపీలంతా రిజైన్ చేస్తా అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఏమయ్యారు? చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్. సుష్మా గారు, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నాం, ఆర్థికంగా ఎలా ఉందో చూస్తున్నాం, అన్ని రకాల వైలేషన్స్. కేంద్రం లేఖలు రాస్తోంది, అబ్జెక్ట్ చేస్తుంది, కానీ చర్యలు తీసుకోవడంలే. కేంద్రం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం అబ్జెక్ట్ చేయదు. రైల్వే జోన్ ఇస్తాను అని ఇచ్చిన రైల్వే జోన్ ఇవ్వలేదని చెప్తున్నారు, అబ్జెక్షన్ లేదు. అసలు ఆంధ్ర ప్రజలు, పార్టీలు ఏవైనా కానివ్వండి, ఆంధ్ర ప్రజలు ఏమీ చెయ్యరు, ఎన్ని అన్యాయాలు చేసినా పట్టించుకోరు అనే ధైర్యమా ఏంటి? అన్మ్యూట్ చేయండి గ్రీష్మ, మ్యూట్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. మూర్తి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రోజు అంట ఆయన నవరాత్రాల తాలూకా పేపర్స్ రోజు టేబుల్ మీద పెట్టుకుంటారు, రోజు తెల్లవారు అవ్వగానే. ఆయన ఎజెండా అదే, నవరత్నాలే. మధ్యలో రైల్వే జోన్ కానీ రానివ్వండి పక్కన తోసేస్తారు, ఫ్లడ్స్ రానివ్వండి పక్కన తోసేస్తారు, స్టీల్ ప్లాంట్ రానివ్వండి పక్కన తోసేస్తారు. ఆయనకి ఏమీ అవసరం లేదండి. మిగతా వాళ్ళ ప్రజలు పన్ను భారం పడుతున్నా, లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతున్నా, ఆయన నవరత్నాలు ఈ డబ్బు ఇటు నుంచి మారుద్దాం, ఆ డబ్బు అటు నుంచి మారుద్దాం. ఆయన కంటి ముందు కనిపించేది నవరత్నాలు. 2024కి మన జోబుల్లో నవరంధ్రాలు. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి మన మీద జాలి ఉంటుందని కానీ, ప్రజలు అవుతారని కానీ, లేకపోతే ఇప్పుడు రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది ఇంపాసిబుల్. ఆయన ఆలోచిస్తారో నేను అనుకోవడం నిజంగా ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబుల్. అయితే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే, ఇప్పుడు రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడైతే 2004లో ఇచ్చిందో, అప్పుడు మన రాష్ట్రం విడిపోయి ఇలాంటి సిచ్యువేషన్, కొత్త రాష్ట్రానికి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు చాలా ప్రత్యేక హోదా అనేది చాలా ఇంపార్టెంట్. అందులోని వస్తే చాలా రాష్ట్రం బాగుపడుతుంది అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అందులోని వన్ ఆఫ్ ద అంశం రైల్వే జోన్. ఈ రైల్వే జోన్ ఎక్కడ పెడితే బాగుంటుంది అని అంటే, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలోని పెడితే చాలా బాగుంటుంది అని అందరూ భావించి వైజాగ్ రైల్వే జోన్ తేవాలని అందరూ అనుకున్నారు. దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్ట్ ప్రకారం ఓకే అన్నారు.
తర్వాత మధ్యలోని దాని గురించి ఏమీ స్పందించకపోతే యాజ్ స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదు. దాంతో పాటు మనకి రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది, మన రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళడం లేదని తెలుగుదేశం పార్టీ చాలా పోరాడింది, బీజేపీకి అగెయిన్స్ట్ గా వెళ్ళింది. సెంట్రల్ గవర్నమెంట్ మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదు, మాకు చాలా స్టేట్ కి అన్యాయం జరుగుతుంది అనుకొని ఇక్కడ పోరాడాము, ఢిల్లీకి వెళ్ళి పోరాడాము. అప్పుడు మనకి మన పార్లమెంటేరియన్ శ్రీకాకుళం పార్లమెంటేరియన్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు రైల్వే జోన్ రావాలని అనుకొని హోల్ నైట్ అంతా రైల్వే స్టేషన్ లో ఉండి ప్రొటెస్ట్ చేశారు 2018 లోని. తర్వాత ఇది కాదు అని చెప్పేసి ప్రైవేట్ మెంబర్ బిల్ ఒకటి వేసిన తర్వాత 2019 లోని జస్ట్ బిఫోర్ ద ఎలక్షన్స్ కావాలి కదండి, ఓట్లు కావాలి కాబట్టి 2019 లోని ఫిబ్రవరిలోని అప్పుడు రైల్వే మినిస్టర్ గారు అప్పుడు చెప్పారు మేము ఇస్తాము రైల్వే జోన్ అంటూ వస్తుంది అని. కాకపోతే ఏం జరిగింది అని అంటే ఇప్పుడు పెద్దలు చెప్పినప్పుడు ప్లస్ దానికి మెయిన్ ఇంపార్టెంట్ అయిన ప్లేస్ రాయగఢ్ అని పెట్టారు. రాయగఢ్కి ఇప్పుడు ఏదైతే అమౌంట్ వస్తుందో వచ్చేది 40 lakhs వచ్చిందండి, నిజంగానే 40 lakhs వచ్చింది. బట్ ఆ మొత్తం అమౌంట్ రాయగఢ్ తాలూకా జోన్ డెవలప్ అవ్వడానికే ఉపయోగించారండి 40 lakhs. కాదు గ్రేష్మ గారు మీరు పొరపాటు పడుతున్నారు. రాయగఢ్ డివిజన్ చేయాలి, రైల్వే జోన్ డివిజన్స్. రాయగఢ్ డివిజన్ 200 కోట్లు కేటాయించారండి. రాయగఢ్ డివిజన్ కి 200 కోట్లు కేటాయించారు. ఇక్కడ జోన్ కి ఏమో 40 లక్షలు ఇచ్చారు. 40 లక్షలు ఇచ్చారు, కానీ ఆ జోన్ కి పెట్టాల్సిన డబ్బులు రాయగఢ్కే పెట్టారండి. కాదు డివిజన్ కి కాదండి, అక్కడ డివిజన్ కి 200 కోట్లు ఇచ్చారండి. జోన్ లో డివిజన్స్ ఉంటాయి. జోన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి జోన్ కి ఇవ్వకుండా మామూలు డివిజన్ డెవలప్మెంట్ కి ఇవ్వాల్సింది ఇచ్చారు. జోన్ కి 40 లక్షలు దానికి ఖర్చు పెట్టి విశాఖపట్నం వైజాగ్ తాలూకు రైల్వే జోన్ కి ₹1 కూడా ఖర్చు పెట్టలేదండి. దాని గురించి తర్వాత మళ్ళీ ఒకవేళ అసలు ఎందుకు మాకు ఇంకా ఇంతకన్నా ఫైనాన్షియల్ గా ఎందుకు ఫండ్స్ ఇవ్వలేదు, దాన్ని ఎలాగ ముందుకు జరుపుతారు, ఫంక్షనింగ్ ఎలా అవుతుంది అనే దాని మీద జనరల్ గా ఎంపీలు రేస్ చేయాలండి. ఇప్పుడు 22 పార్లమెంట్ లోక్సభలోని పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, 6 రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కలైనా సరే ఉత్తరాంధ్ర నుంచి ఉన్న వాళ్ళే కాదండి, ఇది మనకి స్పెషల్ హోదాలో ఉంది కాబట్టి మనకి ఆబ్వియస్లీ దాంట్లోని ప్రతి ఒక్క ఎంపీ తాలూకా రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే పార్లమెంట్ అవునండి, అది రేస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఎంపీకి ఉందండి. కాకపోతే వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు ఎక్కడ నోరు తెరవకండి, మీరు తెరిచారంటే నా కేసులు ఇబ్బంది పడతాయి, మీరు మాత్రం ఎక్కడ ఏమీ అడగండి అని చెప్పి వాళ్ళకి ఎంపీలకు అందరికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు పార్లమెంట్ లో ఎవరు నోరు తెరవడం అమ్మైనా ఈ రోజుల్లోని ఏమి మాకు రాష్ట్రం కావాలి, ఇవి కావాలి, మాకు మాకు హోదా కావాలి, మాకు రైల్వే జోన్ కావాలి, మాకు విశాఖ స్టీల్ కావాలి, మాకు కొంచెం నిధులు కావాలి, ఇలాంటివన్నీ అడగాల్సిన ముఖ్యమంత్రి గారికే ఏ సంబంధం లేదు అని వదిలేస్తే అక్కడ మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మాకేం పట్టింది అన్నట్టు వదిలేశారండి వాళ్ళు కూడా. మూర్తి గారు, దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఏంటి, ఏదైనా సరే ముఖ్యమంత్రి గారు ఇదిగో ఇన్ని రోజులు అయింది, ఇంత ఫండ్ వచ్చింది, దాని తర్వాత ఏమిచ్చారు అని ఒక ఫాలో అప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఫాలో అప్ చేసే వాళ్ళు లేరు, మాకు ఏదైనా ఇవ్వండి అని చెప్పే వాళ్ళు లేరు. అలాంటప్పుడు రాష్ట్రానికి వచ్చే నిధులు కానీ రాష్ట్రానికి వచ్చేవి ఏది అయినా సరే రాష్ట్రానికి వచ్చే అవకాశం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మీ ఎంపీలందరూ రిజైన్ చేసేయాలి, మీరు అసలు మేము అయి ఉంటే మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచేసి మేము ఎలాగైనా సరే అన్ని తీసుకొని వస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు అంత స్ట్రాంగ్ గా యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏపీ సీఎం గా ఎందుకు అంత స్ట్రాంగ్ గా చెప్పలేకపోతున్నారు? ఎందుకు మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇదిగో ఇది రిప్రజెంటేషన్, ప్రతిసారి వెళ్ళినప్పుడు నేను ఈ రిప్రజెంటేషన్ ఇచ్చాను, ఈ మంత్రికి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చాను, ఈ మంత్రికి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చాను అనుకొని మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ బయట ఆంధ్రప్రదేశ్ బయటపడేటట్టు ఒక్కటి కూడా రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? మీ హెడ్ సేవ్ చేసుకోవటానికి
మీ కేసుల నుంచి మీరు బయటపడడానికి, మీ తల మీరు కాపాడుకోవడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తాకట్టు పెట్టారు. మీ స్వల్ప ప్రయోజనాల కోసం నీట్గా చేశారనేది ఇట్స్ ఎ క్లియర్ కట్ థింగ్. ఎవరు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. వై కాంట్ ఒక సీఎం గా అయ్యుండి ఆయన ఒక స్టెప్ ఎందుకు ముందుకు తీసుకోలేకపోతున్నారు? ధైర్యంగా ఈ రోజు ఇంత కన్ఫ్యూజన్ అవుతుంది. అప్పుడున్న రైల్వే మంత్రి గారు ఆ రోజు అలా ఉన్నారు. ఈ రోజు ఏమో మాకు జోన్ ఇచ్చే ఉద్దేశం లేదు, మేము ఎలాంటి నిధులు పెట్టే పరిస్థితుల్లో లేవని మంత్రి గారు ఈ రోజు పార్లమెంట్ లో అంటుంటే, ఈ రోజు ఒక్క పార్లమెంటేరియన్, నాట్ ఈవెన్ వన్ సింగిల్ పార్లమెంటేరియన్ ఎలా అనలేని పరిస్థితుల్లో ఎందుకున్నారు? మీరు పార్లమెంట్ లో అసలు ఏం చేస్తున్నారు? వేరే మీ రఘురామరాజు గారిని ఒకవేళ మాట్లాడుతున్న మనిషిని కూడా అడ్డం పడుతున్నారని అంటే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వైఎస్ఆర్సీపీ ఎంపీస్ అందరూ పార్లమెంట్ లో ఏం చేస్తున్నారు? మీరు వాచ్ చేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది అనేది? ఇంతమంది మీరు మాకు రెస్పాన్స్, మీ అపోజిషన్ గా మేము మీకు క్వశ్చన్ వేయగలం అంతే, కానీ రేపు మీరు ప్రజల్లోకి వస్తారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మిమ్మల్ని ప్రతి ఒక్కరి మూర్తి గారు ఈ రోజు గ్రౌండ్ లో రావడానికి భయపడుతున్నారు వాళ్ళు. మీరు మేము ఇది చేసాము అని చెప్పుకోవటానికి ఒక్క పాయింట్ అయినా ఉందా? రాష్ట్రాన్ని అమ్మి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? దీస్ ఆర్ యాజ్ అన్ అపోజిషన్ మేము వేసే క్వశ్చన్స్ కాదండి, యాజ్ ఎ కామన్ పర్సన్ ప్రతి ఒక్కరు వేసే క్వశ్చన్. రైల్వే జోన్ మేము చాలా కష్టపడితే గానీ ఒక మూమెంట్ లోకి రాలేదు, వచ్చిన దాన్ని కూడా చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. వచ్చిన అట్లీస్ట్ పాత గవర్నమెంట్ ఏదైతే లెఫ్ట్ ఓవర్ గా వదిలేసాయో అవైనా ట్రై టు కంప్లీట్ చేయాలి, కానీ అవి కూడా మేము పట్టించుకోవు, మాకు దాంతో సంబంధం. విశాఖపట్నం మీరు డెవలప్ చేస్తానంటున్నారు. ఐఎమ్ ఫ్రమ్ ఉత్తరాంధ్ర అండి, నేను శ్రీకాకుళం. మాకు ఉత్తరాంధ్ర రైల్వే జోన్ వచ్చింది అని అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. చాలా మంది ఎక్కడెక్కడ ఒక రైల్వే స్టేషన్ నుంచి ఇంకో రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి వాళ్ళకి ట్రావెలింగ్ కానీ ఉంటుంది. అలాంటిది మీరు విశాఖపట్నం డెవలప్ చేస్తానన్నారు. విశాఖపట్నం ఈజ్ యువర్ టాప్ ప్రయారిటీ అన్నారు. విశాఖపట్నమే మా ఎజెండాలో ఉంది అని అందుకే 3 రాజధానుల్లో కూడా పెడతానంటున్నారు. అలాంటిది విశాఖపట్నంలోని రైల్వే జోన్ గురించి మీరు ఎందుకు పట్టించుకోవటం లేదు? ఒక రైల్వే జోన్ పట్టించుకోవటం లేదు, స్టీల్ ప్లాంట్ తినేస్తున్నారు. అలాంటి దాని గురించి మీ స్వలాభం గురించి ఆలోచించడం తప్పితే ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర గురించి నిజంగా మీకు మంచి మనసే ఉంటే దయచేసి ప్రతి ఒక్కటి దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. బ్రేక్ అండి. బ్రేక్ తర్వాత డాక్టర్ పార్థసారథి, వెల్కమ్ బ్యాక్. డాక్టర్ పార్థసారథి గారు, రాష్ట్ర నాయకత్వాన్ని నేను అనాలో అనుకోని నాకు తెలియట్లేదు సార్. ఎందుకంటే ఎవరికైనా సరే ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది, ఏ పార్టీ అయినా కానివ్వండి. ఎందుకంటే 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి మహావృక్షం లాంటి కాంగ్రెస్ని కనపడకుండా చేసేసిన ఎన్టీ రామారావు టైంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు, రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ తెలుగుదేశం ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ ఉన్నప్పటికీ వాళ్ళ పలుకుబడి ఉపయోగించి ఏదో ఒకటి చేసేవారు రాష్ట్రానికి. మన పార్టీని తుత్తు చేసాడరా అని చెప్పి కోపం ఏం లేదు వాళ్ళకి. రాష్ట్రం మీద ప్రేమ. పార్టీలు పక్కన పెట్టండి, కాంగ్రెస్ నాయకులు చేశారు, ఈ రాష్ట్రానికి ఏం చేయాలో చేశారు పైన ఉన్నవాళ్ళు. అదేవిధంగా పార్టీలు ఏమైనప్పటికీ బాలయోగి గారు లోక్సభ స్పీకర్ ఉండగా రాష్ట్రానికి ఏం చేయాలో చేశాడు ఆయన. యానాం ఎదుర్లంక వంతెనలు వేసినా, గోదావరి రావులపాలెం 2వ బ్రిడ్జ్ చేసినా, ఏమేసినా ఆయన ప్రయత్నాలు ఆయన చేశాడు. కోటిపల్లి రైల్వే లైన్ కోసం ట్రై చేసిన, కోనసీమ కోసం. అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉండగా తన పరిధిలో ఉన్నది తాను 1000 కోట్లు ఇచ్చారు. విజయవాడ, గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరుతో, రాజధానికి అటు ఇటు సిటీలు ఉన్నాయి కాబట్టి. సుజనా చౌదరి గారు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఉండగా ఆయన శాఖలో మిగిలిపోయే నిధులు ఏ రాష్ట్రం వాళ్ళు ఫాలోఅప్ చేయకపోతే మిగిలిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేవారు. పార్టీలు ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మీ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా రాష్ట్రం మీద ద్వేషం ఉంటుందని అనుకోవట్లే. బట్ పదే పదే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నారు, కానీ ముగియలేదు. 2018 తర్వాత ఉన్నవాటికి కూడా పీకేస్తామన్నారు, పీకలేదు, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అది పార్లమెంట్లో స్వయంగా మీ కేంద్ర మంత్రి ఆన్సర్ ఇచ్చారు. స్టార్డ్ క్వశ్చన్కి ఆన్సరు నా దగ్గర ఉంది అంటే ఇంకా ఉంది, ముగిసిన అధ్యాయం కాదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు. రైల్వే జోన్ ఇచ్చానన్నారు, ప్రకటించారు, మళ్ళీ ఇప్పుడు లేదని ఒకరు ఆయన అంటారు. సో కడప స్టీల్ ప్లాంట్ అన్నారు, కడప స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టండి, ఉన్న విజాగ్ స్టీల్ అమ్మేస్తున్నారు. విశాఖ ఇచ్చిన రైల్వే జోన్ లేదు. ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఇస్తానంటే బుందేల్ఖండ్ తరహా, కేబీకే తరహా ప్యాకేజ్
లేదు. మేము ఇచ్చాం కదా 50 కోట్లు ఏడాదికి అంటున్నారు. దేశంలో వెనుకబడినటువంటి 110 జిల్లాలకి ప్రతి సంవత్సరం 50 కోట్లు ఇస్తారు సార్. అందులో భాగంగా 7 జిల్లాలకు ఇస్తున్నారు. కానీ విడగొట్టేసిన రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలుగా ఉన్న రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3కి కేబీకే తరహా 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. లేదు. ఎందుకు రాష్ట్ర నాయకత్వం కమ్యూనికేట్ చేయట్లేదా? లేదా కేంద్ర నాయకత్వమే, బీజేపీయే, కేంద్ర ప్రభుత్వమే, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రాష్ట్ర పార్టీలు పట్టించుకోవట్లేదు, నాకెందుకు అనుకుంటున్నారా? మీలాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు దీనికి సొల్యూషన్ ఏం చెప్తారు? మూర్తి గారు, డిబేట్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. మీరు చెప్పే విషయాలంటి దగ్గర నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు చర్చ అంతా కూడా రైల్వే జోన్కు సంబంధించింది కాబట్టి దానికి మాత్రమే పరిమితం అవుతూ నా సమాధానాన్ని మీకు మీ ద్వారా ప్రేక్షకులకు కూడా తెలియజేస్తాను. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనౌన్స్ చేసింది. 2019 ఫిబ్రవరిలో విశాఖలో మేము రైల్వే జోన్ పెడుతున్నాము అని ప్రకటన చేశాం. నరేంద్ర మోదీ గారు ప్రధాని స్థాయిలో నేరుగా విశాఖలో బహిరంగ సభలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి కానుకగా విభజన చట్టానికి లోబడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో రైల్వే జోన్ ఇస్తున్నామని చెప్పారు. అదే 2019వ సంవత్సరంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అనే పేరు మీద శ్రీనివాసన్ అనే అతన్ని ఒక అధికారిగా నిర్మించి దీని మీద పూర్తి సాంకేతికపరమైన, ఆర్థికపరమైనటువంటి ఆలోచనలు చేసి నివేదిక సమర్పించమని చెప్పారు. ఓఎస్డీగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని కూడా కేంద్రానికి సమర్పించడం జరిగింది. అక్కడి నుంచి కూడా మరింత ముందుకు కదలాల్సి ఉంది. ఇంకొక విషయం కూడా చెప్పాల్సి ఉంది. గత రెండు బడ్జెట్లలో తీసుకుంటే 2 బడ్జెట్లలో కూడాను కేంద్ర ప్రభుత్వం విశాఖ జోన్కు సంబంధించినటువంటి బడ్జెట్ అలకేట్ చేసింది, దానికి నిధులు కేటాయించింది కూడా. ఈ రోజుకు నేను అందరికీ చెప్తా ఉన్నాను, మీకున్న అనుమానాలను తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇచ్చిన మాటకు వెనుక వెళ్ళే పరిస్థితి లేదు. రైల్వే జోన్ ఏదైతే వైశాఖకి ఇస్తామనుకోండి, విశాఖకి ఎందుకు రైల్వే జోన్ ఇవ్వాలి? ఎంతో కాలంగా ఉన్నటువంటి డిమాండ్ ఒకటి. రెండోది, అక్కడే రైల్వే జోన్ ఏర్పడడం వల్ల కేంద్రం నుంచి నేరుగా వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అక్కడ వచ్చి ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. అక్కడ విశాఖ ప్రాంతం లేదా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు యువతకు పెరుగుతాయి. వీటిలన్నింటి దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాసుకుంటారు. జోన్ హెడ్ క్వార్టర్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్తే చెత్తగూడేస్తున్నారు అక్కడ. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. రైల్వే జోన్ ఇచ్చి తీరుతాము. ఇక రెండో విషయానికి వస్తే, ఏమంటే నిన్న పార్లమెంటులో రైల్వే జోన్ మీద మేము చర్చ చేశామండి అనే పెద్ద ప్రచారం కూడా జరుగుతూ ఉంది. నాకు దానికి సంబంధించిన పూర్తి కాగితం కూడా నా దగ్గర, పార్లమెంట్లో జరిగిన చర్చ మీద పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. దీంట్లో అజయ్ నిషాద్ అనే ఒకటి బీహార్ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీ కాదా, బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ అనే బీహార్కి సంబంధించిన ఎంపీ క్వశ్చన్ అడిగాడండి. మొదటి దాంట్లో సెక్షన్ 1 ఏంటంటే అంటే డీటెయిల్స్ ఆఫ్ ది రైల్వే జోన్ ఆపరేటింగ్ ఇన్ ది కంట్రీ, దేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఆపరేట్ అవుతున్నాయో సమాధానం చెప్పండి అన్నాడు. రెండో విషయానికి వస్తే, వెదర్ రైల్వే బోర్డ్ హ్యాస్ ఎవాల్యుయేటెడ్ కాంపోనెంట్స్ లైక్ స్ట్రక్చర్ వర్క్ అవుట్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ఆపరేషన్, అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్స్. అంటే ఈ రైల్వే బోర్డు దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో కానీ, రవాణా విషయంలో కానీ, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయాల్లో అప్డేటెడ్గా ఉందా లేదా అని ప్రశ్నించారు. ఇక మూడవది ఆయన అంటే, ఏమండి ఈ మరిన్ని రైల్వే జోన్లు ఇచ్చే అవకాశం ఉంది. వెదర్ ది గవర్నమెంట్ ప్రపోజ్ టు శాంక్షన్ మోర్ రైల్వే జోన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ అండ్ డిమాండ్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు అడిగితే మీరు ప్రత్యేకంగా జోన్లు ఇస్తారా అని అడిగినారు. 4వ ప్రశ్న ఏమడిగారు, స్టెప్స్ టేకన్ బై ది గవర్నమెంట్ టు ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది రైల్వే జోన్స్ టు ఇంక్రీజ్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది రైల్వేస్. అంటే రైల్వే జోన్లకి లాభాలు రావడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి అని అడిగారండి. సో ఇది ఆయన అడిగారు. సో వీటికి సమాధానం చెప్తూ ఇక్కడ అశ్విని వైష్ణవ్ గారు, రైల్వే శాఖ మంత్రి, ఆయన సమాధానం చెప్పాడు. ఏమంటే రైల్వే జోన్ ఇండియాలో రైల్వే జోన్లు 17 ఉన్నాయండి అని సమాధానం. అంటే పార్లమెంట్లో అంటే ఏదైతే ప్రశ్న వేస్తారో దానికే సమాధానం చెప్పాలి. ఉపన్యాసాలు ఇవ్వడానికి సాధ్యం కాదు. మొదటి ప్రశ్నకు 17 జోన్లు అని చెప్పి, రెండో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా మేము ఎవాల్యుయేట్ చేస్తున్నాం అన్నాడు.
మూడవది రాష్ట్రాలు మరిన్ని ప్రతిపాదనలు తెస్తే మీరు కొత్త రైల్వే జోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అంటే మా దగ్గర ఇప్పుడు తగిన రైల్వే జోన్లు ఉన్నాయి కాబట్టి కొత్తగా రైల్వే జోన్లు ఇవ్వాలనే ఆలోచన లేదు అని చెప్పాడు. సో లాభాలు వచ్చే ప్రతిపాదన ఏందామంటే డెఫినెట్గా దానికి సంబంధించిన లాభాలు ఇచ్చే ప్రతిపాదన ఉంది అని చెప్పారు. ఇంతే జరిగింది. మీరు నాకు ఒకటే సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందండి, అడిగిన ప్రశ్నలో ఆ ఎంపీ గారు అడిగిన ప్రశ్నలో కానీ ఇచ్చిన సమాధానంలో ఎక్కడైనా సరే రైల్వే జోన్లు ఎన్ని ఉన్నాయంటే 18 అని ఉండాలి, 17 ఉన్నాయంటే కొన్ని కొత్త ఏమైనా ఉన్నాయా? రాష్ట్రాలు అడిగితే ఇస్తారా? రాష్ట్రాలు అడిగితే ఇచ్చే ఆలోచన లేదు మాకు, కానీ కేంద్రమే చట్టం చెప్పింది సౌత్ కోస్ట్ అని ఒకటి ఉంది, ఏదైనా ఉండాలి. మూర్తి గారు మీరు చెప్పినట్టే మీరు చెప్పినట్టుగా పార్లమెంట్ లో చర్చలు జరుగు, పేపర్ మీద మాత్రమే చెప్పాలి కదా. ఎన్ని జోన్లు ఉన్నాయి అంటే 17 ఉన్నాయి అని చెప్తారు. 18 ఉన్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖలో ఏదైతే ప్రపోజ్ చేస్తున్నామో ఎగ్జిస్టింగ్ లో లేదు. ఈ రోజు అది ఎగ్జిస్టెన్స్ లో లేదు అనే విషయం మనకందరికీ తెలిసిందే. రెండవది, కొత్త రాష్ట్రాలు ఏమన్నా అడిగితే మనం రైల్వే జోన్లు ఇస్తారా అంటే అటువంటి ప్రతిపాదనలు ఏమీ లేవండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కమిట్ అయ్యి ఉంది. ఆ ఒక్కదానికి తప్ప ఇంక దేనికి ఆప్షన్ లేనే లేదన్న విషయం మనకందరికీ తెలుసు. ఏ రకంగా చూసినప్పటికీ కూడా రైల్వే మంత్రికి ఉపన్యాసం ఇచ్చే అవకాశం లేదు. వీళ్ళు ఇచ్చిన ప్రశ్నకు మాత్రమే సమాధానం. ఇక్కడ ప్రశ్న సమాధానంలో పార్లమెంట్ లో జరిగిన చర్చలో గానీ ప్రశ్న సమాధానంలో విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా అని లేదు. కాబట్టి 17 ఉన్నాయి కాదు 18 ఉన్నాయని చెప్పాలి. ఈ రోజు మేము అందుకనే ఆ రోజు నిన్న పార్లమెంట్లో చెప్పలేకపోయినాం. ఈ రోజు మేము ప్రజలకు మీ టీవీ సాక్షిగా చెబుతా ఉన్నాం, విశాఖపట్నంలో రైల్వే జోన్ పట్ల చిత్తశుద్ధి ఉంది. రైల్వే జోన్ ఏర్పాటు అవుతుంది. ఇప్పటికే బడ్జెట్లు ఏర్పాటు చేశాం మేము, ఇప్పటికే దాని మీద పూర్తి ప్రతిపాదనలు తీసుకున్నాము. ఏ క్షణమైనా సరే పూర్తి స్థాయి రైల్వే జోన్కి ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేస్తాము. ఇక్కడున్న రెండవ సమస్య కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఏమండి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏం చెప్పారండి, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే హోదా తెచ్చేస్తాను, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే కేంద్రం మెడలు వంచి అన్ని రైల్వే జోన్తో సహా అన్ని కోరికలు తీరుస్తానన్నాడు. మరి అదంతా నమ్మి రాష్ట్ర ప్రజలందరూ కూడా 22 మంది ఎంపీల్ని గెలిపించారు. మరి ఈరోజు ఎవరి మెడలు వంచారని సూటిగా అడుగుతా ఉన్నాం. ఏ రోజన్నా ఢిల్లీకి వెళ్తున్నారు కదా, పోనీ పార్లమెంట్లో ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంది, ఏమండి రైల్వే జోన్ల మీద కానీ మిగతా అంశాల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు కానీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని సూటిగా అడుగుతా ఉన్నాం. వీరు ఎప్పుడన్నా ఏ మంత్రినన్నా కలిసి రాష్ట్రంలో జరిగే సమస్యల మీద కానీ రాష్ట్రానికి రావాల్సిన అలొకేషన్స్ మీద, రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల మీద ఏ రోజైనా కేంద్రం మంత్రులను కానీ ప్రధానమంత్రిని కానీ కలిసి విన్నవించారా అని అడుగుతున్నారు. నేను మంత్రుల దగ్గరికి వెళ్ళామంటారు, ఏం మాట్లాడినా చెప్పరు. ప్రధానమంత్రిని కలిసి అని ఫోటోలు పెడతారు, ఏం మాట్లాడినారో చెప్పరు. బయటకు లోపల పోయి చెప్పేది ఒకటి, బయటకు వచ్చి మాట్లాడేది ఒకటి. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల వైఖరి వల్ల, వాళ్ళు చేసేటువంటి దుర్మార్గ పనుల వల్ల, వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాల వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీని ఈరోజు మనం పేపర్లో చూస్తా ఉన్నాం, రైల్వే జోను లేదు అని ఒక పత్రికలో పెద్ద హెడ్డింగ్స్లో వచ్చింది. ఎందుకు అలా రాస్తున్నారని సూటిగా అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమేమి చేయాలనో అన్నీ చేస్తూ ఉంది. రాష్ట్రంలో 40కి పైగా సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నడుపుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇచ్చిన పథకాల డబ్బుల్ని కూడా పక్కదావు పట్టించి సొంత అవసరాలకు వాడుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తప్ప ఈరోజు రాష్ట్రంలో ఒక పూట గడవలేని పరిస్థితి చేరుకుంది. అయినప్పటికీ కూడా అప్పులు చేసే పరిస్థితి ఉంది. అప్పులు ఎక్కువగా చేసుకుంటా ఉన్నారు. కోవిడ్ వల్ల నష్టపోయినామంటే కొద్దిగా ఎక్కువగా అప్పు చేసుకునే అవకాశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలకైతే నిధులు ఇస్తుందో వాటిలన్నింటినీ దారి మళ్లించి అవినీతికి పాల్పడితే ఉంటే కూడా ఈరోజు ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్న ఈ సందర్భంలో అనవసరమైనటువంటి నిజం కానటువంటి వార్తలన్నిటి కూడా ప్రకటించి వాటిల్ని విపరీతంగా ప్రచారం చేసి బురద జల్లే ప్రయత్నం బీజేపీ మీద చేస్తా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చెయ్యలేదు అనే ఒపీనియన్ వచ్చే రకంగా ప్రచారం చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. పార్థసారథి గారు, మీరు చాలా బాగా పిల్లలకి పాఠాలు చెప్పినట్టు పాఠాలు చెప్తున్నారు.
నరేంద్ర మోడీ గారే చేశారు, మేమే చేసామంటారు. చట్టంలో ఉందండి. ఆ చట్టం చేసిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఆ చట్టాన్ని అమలు చేయాలి. చట్టాన్ని అమలు చేయడానికి 4 సంవత్సరాల 10 నెలలు పట్టింది మీకు. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయడానికి 4 సంవత్సరాలు 10 నెలలు పట్టింది. ప్రకటన చేసిన తర్వాత డిపిఆర్ ఇచ్చి 18 నెలలు అయింది. 18 నెలల్లోనే మీకు ఏమి ఇబ్బంది కలిగిందంటే దాని మీద నిర్ణయం తీసుకోవడానికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి 18 నెలల మేమంటే డిపిఆర్ అని అంటే మీరే చెప్పారు చాలా డీటెయిల్డ్ గా. ఆయన ఆర్థిక అంశాలు కానివ్వండి, లేకపోతే సరిహద్దులు కానివ్వండి, ఉద్యోగుల విభజన కానివ్వండి, అన్నిటికీ సంబంధించి చాలా వివరమైనటువంటి నివేదిక. ఎందుకంటే నేను కలిశాను కలిసి మాట్లాడాను. అది ఇచ్చిన తర్వాత దాని మీద మీరు ఏదైనా సాంకేతిక అంశాలు ఉంటే 1 నెల 2 నెలలు చేయొచ్చు. అది చేయకుండా 18 నెలల నుంచి రైల్వే బోర్డు ముడి కింద పెట్టుకొని కూర్చుంటే మీ మంత్రి గారు ఏం సమాధానం చెప్పారు? దీనికి టైం బౌండ్ ఉండదట. బీజేపీ నాయకులు కోవిడ్ వచ్చిందండి ఈ మధ్యలోనని. మరి కోవిడ్ వస్తే 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు, దానికి కోవిడ్ అడ్డం రాలేదా? 3 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు, దానికి కోవిడ్ అడ్డం లేదా? అవన్నీ ప్రజల మీద భారాలు మోపడానికి, ప్రజల హక్కులు తీసేసి అదానీలకి అంబానీలకి ఈ దేశాన్ని కట్టబెట్టడానికి కోవిడ్ అడ్డు రాదు మీకు. ప్రజలకి ఇక్కడ ప్రజల ఆకాంక్షలు, ప్రజల కోరికలు తీర్చడానికి చట్టంలో ఉన్నది. చట్టం చేయబడింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నా, ఇంకొకరు ఉన్నా, ఎవరున్నా చేసి తీరాలి. అది బాధ్యత. ఆయన సొంతంగా ఇచ్చినట్టు, ఆయన జేబులు తీసి ఇచ్చినట్టు మాట్లాడతారండి. మేమిచ్చామని మీకన్నా ముందున్న ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టంలో మీరు కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మీ పార్టీ కూడా భాగస్వాములు. మీరు అమలు చేశారు. మీరు అమలు చేసే పరిస్థితి మీరేదో సొంతంగా ఇచ్చినట్టు మాట్లాడతారంటే. రెండోది ఈ రాష్ట్రానికి బోళ్ళంతా డబ్బులు ఇచ్చేస్తున్నాం అంటారు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి కేంద్రానికి డబ్బులు? రాష్ట్రం నుంచి వెళ్ళిన పన్నులే రాష్ట్రానికి తిరిగి ఇవ్వాలి. ఎంత దోచారు మీరు? పెట్రోలియం ఉత్పత్తుల మీద అడ్డుగోలుగా కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ పెంచి అడ్డుగోలుగా దేశ ప్రజల యొక్క సంపద దోచుకొని అదానీలకి అంబానీలకి పెడతా ఉన్నారు. ఇంకొక పక్కన రాష్ట్రానికి వాటా ఇవ్వాలి కాబట్టి రాష్ట్రానికి వాటా ఇవ్వకుండా సెస్ రూపంలో మళ్ళీ పెట్రోలియం ఉత్పత్తుల మీద డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం అయితే అడ్డుగోలుగా కొల్లగొట్టొచ్చు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా ఏమో రాష్ట్రాలు దేశీ అని జిఎస్టీ పెట్టిన తర్వాత వెళ్ళి మీ దగ్గర అడుక్కోవాలా? మళ్ళీ మీరేమో 50 రూపాయలు ఏది పెట్రోలియం ఉత్పత్తుల మీద మీరేమో పెంచిందేమో మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఉన్నదానికన్నా తక్కువ ఇస్తామని చెప్పని హామీ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చేదాన్ని అడ్డుగోలుగా పెంచి దాని మీద 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి మీరు తగ్గించండి మరి సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన రాష్ట్ర ప్రభుత్వాల మీద. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు లేకుండా చేసి జిఎస్టీని కూడా మీరు పెట్టి మీరే వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు మీ మీద ఆధారపడే పరిస్థితి కల్పించి ఈ విధంగా ఏమి చేశారంటే ఒక్కటి నరేంద్ర మోడీ గారు వచ్చే నోటు బందీ అన్నారు. డిమానిటైజేషన్ తీసుకొచ్చిన తర్వాత నల్లధనం వస్తుందన్నారు. 99% డబ్బులన్నీ వెనక్కి వచ్చేసి తెల్లధనం అయిపోయింది. పెద్దల దగ్గర ఉన్న నల్లధనం అంతా తెల్లధనం అయిపోయింది. ఎక్కడా లేదు, సక్సెస్ కాలే. ఆఖరికి నరేంద్ర మోడీ గారి మెడలు జగన్మోహన్ రెడ్డి గారు వంచలేపారు. మీరు చెప్పినట్టు నిజంగా నేను ఒప్పుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారికి చేతకాలే నరేంద్ర మోడీ గారి మెడలు వంచడం. అక్కడ ఢిల్లీలో రైతులకు చేత అయింది, వాళ్ళు మెడలు ఉంచారు. చచ్చినట్టు సంవత్సరం తిరగకుండా మళ్ళీ ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఆయన ఈ రోజు వాళ్ళతో ఒప్పందం చేసుకొని మీరు మృతి చెందిన రైతులకి నష్టపరిహారం ఇచ్చేదానికి కూడా ఈ చట్టంలో ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఏదో సొంతంగా ఇచ్చింది కాదు. నరేంద్ర మోడీ గారికి ఏమైనా ఈ పార్లమెంట్ మీద విశ్వాసం ఉండి ఈ పార్లమెంట్ చేసిన చట్టాల మీద విశ్వాసం ఉంటే చట్టాన్ని అమలు జరపమనండి. అంతేగాని మీ ఇచ్చాము చెప్పిన మాట్లాడొద్దు. ఇక బీజేపీ వాళ్ళు ఎలాంటి పాఠాలు చెప్పినా పాఠాలు బుద్ధిమంతులుగా సత్యనారాయణమూర్తి గారు మాట్లాడేదంటే ఆడలేనమ్మ మధ్యల మీద పడిగొట్టుకున్నట్టుగా వీళ్లకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఎంపీలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిలదీయడం చేతగాక ఈ రోజు టీవీల ముందు కూర్చొని మాట్లాడతా ఉన్నారు. మొట్టమొదటిది వినాలి. మీరు చెప్పినంత విన్నాం కదా, మీరు చెప్పిన మీ ఉపన్యాసం అంతా విన్నాం కదా. ఒక నిమిషం వినాలిగా సత్యనారాయణమూర్తి గారు, మీరు చెప్పిన ఉపన్యాసం అంతా విన్నాం. ఓపిక వినాలా? మీ కుటుంబాన్ని ఆదుకుంటాడు.
ఏమి డబ్బులు ఇచ్చారండి? అయ్యా మీ ఉపన్యాసం అంతా ఇప్పటికే ఆగండి వినాలి కదా, వినడం కూడా నేర్చుకోండి సత్యనారాయణమూర్తి గారు. సత్యనారాయణమూర్తి గారు వినడం కూడా నేర్చుకోండి, ఉపన్యాసమే కాదు. ఉపన్యాసాలు ఇంటే వినే పరిస్థితిలో ఎవరు ఉండరు. ఇప్పటికే మిమ్మల్ని తిరస్కరించిన పార్టీ మీరు మాకు నీతులు చెబుతా ఉన్నారు. మీరు నీతులు చెప్తే వినే పరిస్థితిలో మేము లేము. మా పాలన ఎలా చేయాలో మాకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏమిటో ప్రజలకు తెలుసు. ఈ రోజు ఏ విధంగా చేస్తారు, ఊరికి అరిస్తే ఏమొస్తుంది? ఒక నిమిషం ఆగాలి. కేవలం నేను సంబంధించి పెట్రోలియం ఉత్పత్తుల మీద మీ ఉపన్యాసాలు వినే ఓపిక జనాలకు లేదు. పెట్రోల్ ఛార్జీలు తగ్గించింది నరేంద్ర మోదీ ప్రభుత్వము. ఈ రోజు నవరత్నాల్లో అన్ని పథకాలను ఇస్తుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. రాష్ట్రాన్ని బాగు చేయడానికి చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం. అయ్యా మోదీ గారు ఒక నిమిషం ఆగాలి. ఊరికి మాట్లాడుతా ఉంటే ఎందుకు అడ్డపడతా ఉన్నాం? ఒక నిమిషం ఆగాలి. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం. కేంద్ర పార్లమెంట్ లో మీ మంత్రి గారు చెప్పింది అది. సత్యనారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. డాక్టర్ పార్థసారథి గారు, నేనేమో కోరుకుంటున్నానంటే ఒక ఆంధ్ర సిటిజన్గా, ఇండియన్గా, పార్లమెంట్లో పర్ఫెక్ట్గా ఆన్సర్లు ఉంటాయి, ఉపన్యాసాలు ఉండవు, ఎలా పడితే అలా చెప్పరని అన్నారు. అదే పార్లమెంట్లో అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారి డిమాండ్ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్తో ప్రకటన చేయించారు. 7 అంశాలు, చట్టానికి అదనంగా 7 అంశాలు. అందులో ప్రత్యేక హోదా ఒకటి ఉంది. పోలవరం 100%, 90% నిధులు, జాతీయ హోదా ప్రకటనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అది మీ ఒత్తిడి మేరకు చేసిన ప్రకటన. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని మీరే అన్నారు. ముగిసిన అధ్యాయం అని అన్నారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి చేసిన ప్రకటనకి, పంజాగుట్ట సెంటర్లో పకోడీ అమ్ముకునేవాడు ప్రకటనకి గ్యాప్ చూస్తే, పంజాగుట్టలో పకోడీ అమ్ముకునేవాడు ప్రామిసరీ నోటుకే విలువ ఎక్కువ ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను పకోడీ అమ్ముకునేవాడు ప్రామిసరీ నోటు రాశాడనుకో, ఉల్లంఘించాడనుకో, అది కేసు అవుతుంది. బట్ ప్రధానమంత్రి చేసిన ప్రకటన ముగిసిన అధ్యాయం అంటే నో కేసు. నాకు అనిపించిన, నేను చెప్తున్నా, నాకు డెమోక్రటిక్గా నాకు రైట్ ఉంది కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ నేను చెప్తున్నా. నా పార్లమెంట్లో నా రాష్ట్రాన్ని చీల్చినప్పుడు నా ప్రధానమంత్రి చేసిన ప్రకటన కంటే కామన్ మ్యాన్ ప్రామిసరీ నోట్కి ఎక్కువ వాల్యూ ఉందని నాకు అనిపించింది. ఇంకొకటి నాకు బాధ ఎక్కడంటే, ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు అన్నారు 40 లక్షలే కేటాయించారు జోన్ కానీ. సార్, విశాఖ మెట్రోకి ₹1 కేటాయించారు గత బడ్జెట్లో. అవమానకరమైన అంశం ఎందుకంటున్నా పదే ఆంధ్రాకి. అంటే బడ్జెట్లో రూపాయి పెట్టారంటే ఉందని అనుకోవాలా? రూపాయి పెట్టారు కాబట్టి అవమానించారని అనుకోవాలా? అది ముందుకు వెళ్తుందా వెళ్దా? వైజాగ్ మెట్రో ఏమైంది? ప్లీజ్ మీలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులైనా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇస్తాం. ఇప్పుడు ఒకటేంటంటే మీరు చెప్పేవన్నీ కూడా అన్నింటినీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఊరికే సత్యనారాయణమూర్తి గారు ఊరికే నోరు బారేసుకున్నారు కానీ అది వేరే విషయం. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీరు చెప్పే విషయాలన్నింటినీ కూడా పూర్తిగా చర్చించడానికి ఆంధ్ర రాష్ట్రానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఏ విధంగా మంచి పనులు చేస్తుందన్న విషయాన్ని పూర్తిగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఈరోజు చెబుతున్న మనం రైల్వే జోన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. మిగతావన్నీ కూడా రైల్వే జోన్ ఉంది, ఖాయంగా చేస్తారు. 100కు 100% రైల్వే జోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి క్లారిటీ ఇప్పిస్తారా? 100కు 100%. నిన్న సమాధానం మాకు సంబంధించి కాదు, విశాఖ రైల్వే జోన్ ఉంది అని ఏమైనా అధిష్టానం 100కు 100% మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. పెద్దలకు కూడా ఈ రకమైనటువంటి తప్పుడు వాతావరణం వెళ్తుంది, తప్పుడు ప్రచారం జరుగుతుంది, అనవసరంగా మనల్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మేము పెద్దలకు చెబుతాం. అక్కడి నుంచి స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన తప్పనిసరిగా వస్తుందనే విషయం మీ అందరికీ తెలియజేస్తూ, విశాఖ జోన్ తీసుకొచ్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా ఉన్నామండి. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని, ఇక్కడ రైల్వే జోన్ రావాలని, ఇక్కడ ప్రజలు సుభిక్షంగా ఉండాలని పోరాటం చేసేవాళ్ళు మేము కూడా ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది చర్చ మరింత ఆదర్శం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.